జేకేటీకి స్వాగతం. కృష్ణారావు. ఇప్పుడు ఫ్లోరిడాలో ఉన్నటువంటి జూపిటర్ అనే టౌన్లో మన తెలుగు వారంతా కలిపి కార్తీక వన భోజనాలు అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మన సాంప్రదాయాల్ని, మన ఆచారాలను పాటిస్తూ విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా మన సాంప్రదాయాలు మర్చిపోకుండా ఇక్కడ గణేష్ విగ్రహం అది ఉంది, తులసి ఉంది, తర్వాత ఇదిగో ఉసిరి మొక్క తీసుకొచ్చి ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించి బీచ్ పక్కనే, చెప్పాలంటే ఇది సముద్రం పక్కన ఉంటుంది ఈ ఫెసిలిటీ. అక్కడ ఫ్యామిలీస్ అంతా వచ్చారు, చక్కగా మన తెలుగు వారు అందరూ కలిసి ఇక్కడ మన వన భోజనాలు, కార్తీక వన భోజనాలు చేస్తున్నాం. చూడండి, బీచ్ పక్కనే ఇది. మీరు ఇక్కడ నుంచి బీచ్ కూడా చూడొచ్చు. ఈ కన్సి ఎక్కడి నుంచి చూడండి బీచ్ కనిపిస్తుంది కదా, అదిగో చూసారా, సముద్రం అన్నమాట. సముద్ర తీరాన్ని ఇంత బ్యూటిఫుల్ స్పాట్ లో ఈ పిక్నిక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిక్నిక్ అంటే కార్తీక వన భోజనం, సారీ పిక్నిక్ అనకూడదు, కార్తీక వన భోజనాలు అన్నమాట. అంచేత ఇప్పుడు చాలా మంది పిల్ల పాపలతో వచ్చారు. పొద్దు నుంచి కూడా ఇక్కడ చాలా కార్యక్రమాలు బాగా నడుస్తున్నాయి. యూ కెన్ సీ దిస్ డెలిషియస్ ఫుడ్ ఆర్ ప్రిపేర్డ్ బై అంతా వాలంటరీగా. ప్రతి ఫ్యామిలీ కూడా వారు చేసుకుని ఇంట్లో చేసినట్టు వంటలో చాలా అద్భుతమైనటువంటి వంటలు తయారు చేయడం జరిగింది. మీరంతా చూడొచ్చు, రకరకాలైనటువంటి పిండి వంటలతోటి మన తెలుగువారి భోజనాలు ప్రత్యేకంగా ఇళ్లలో వండి తీసుకొచ్చి మన కార్తీక వన భోజనం, మన సాంప్రదాయాలు, మనకున్నటువంటి ఆచార వ్యవహారాలని ఇక్కడ గౌరవిస్తూ ఈ ఫ్లోరిడాలో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటున్నాం. మనం ఏది మన పండగలు కానీ మన ఏది కూడా మిస్ అవ్వకుండా అన్ని కూడా ఇక్కడ చేరుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేమంతా కూడా ఒక కుటుంబంలాగా ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంగా ఆనందంగా గడపడానికి ఇక్కడ మేము కలుస్తూ ఉంటాం అన్నమాట. సో దిస్ ఇస్ ద వండర్ఫుల్ డిష్. యూ కెన్ సీ దేర్ ఇస్ సాంబార్, థర్డ్ ఆఫ్ ద బ్రహ్మాండంగా ఉంది. పులిహారం వగేరా అనేక రకాల అందరూ కూడా భోజనాలు చేస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. హాయ్ సాయ్. సో ఇది సంగతి. చూడండి, ఇక్కడ అందరూ కూడా ప్రత్యేకంగా పిల్ల పాపలతో సంతోషంగా ఆనందంగా ఈ కార్యక్రమం కార్తీక వన భోజనం అనేది చాలా పద్ధతిగా నడుస్తుంది. చూసారా, ఇక్కడ విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఏ సాంప్రదాయాలు వదలకుండా ఇవన్నీ ఆచరించుకుంటూ ఆనందంగా గడుపుతున్నాం. ఇక్కడ కుటుంబంలో అందరూ ప్రత్యేకంగా ఆనందంగా గడపడం జరుగుతుంది. సో అది సంగతి. మీరు చూడండి, ఇక్కడ కూడా బీచ్ పక్కన ఎంత బ్యూటిఫుల్ స్పాట్ అంటే చూడండి, అక్కడ బోట్లు వెళ్తున్నాయి సముద్రంలో. ఇక్కడ కూర్చో పిలుస్తారా?
దిస్ ఈజ్ జేకే టీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇలా మీకు అనేకమైనటువంటి కార్యక్రమాలు మీ ముందు తీసుకొస్తాము. Thanks for watching JKTV. This is Krishna Rao. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.